ఓకేనండి, ఇప్పుడైతే అయిపోయింది. 3 నిమిషాలు అవుతుంది. వేసుకొని మంచిగా ఏగిపోయింది. మనకి ఎగ్స్ కూడా బాగా పట్టేసింది అన్నమాట. కారం లైట్ కారంతో చేశాను. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాడు రుచులు. ఈరోజు ఏంటంటే చాలా సింపుల్ వేలో కోడిగుడ్ల కారం నీట్గా పర్ఫెక్ట్గా కొంచెం చిన్న వీడియోతో ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్లీజ్ మీరందరూ మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తారో కామెంట్ చేయండి. ఇదిగోండి, ఎగ్స్ వచ్చేసరికి నేను 6 గుడ్లు, అర డజన్ ఎగ్స్ తీసుకున్నాను. దీంట్లో ఇదిగోండి నీళ్ళు పోసేస్తున్నాను. గుడ్లు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. ఒక స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఎగ్స్ మనకి మంచిగా బాయిల్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇప్పుడైతే మనం పొయ్యి ముట్టించేసుకుంటున్నాను. నేనైతే పొయ్యి ముట్టించేసి పొయ్యి మీద పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ గుడ్లన్నీ బాయిల్ అవ్వాలి మనకి. ఓకేనా అండ్ ఎగ్స్ అయితే మనకు ఉడికిపోయింది, చూసారు కదా. ఎగ్స్ ఉడికిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు అయితే తీసుకుందాం. ఇదిగోండి, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, నూనె, పసుపు, కారం వచ్చేసి మన కూర కారం అండి. ఇది వెంకటలక్ష్మి పల్నాడు రుచులు కూర కారం. ఈ కూర కారంలో ఏమేమి ఉన్నాయంటే ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, పసుపు, మనకి అన్ని విధాలు అంతా మంచిగా స్మెల్ వచ్చే విధంగా ఉంది ఈ కారం. మన దగ్గర కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. ఈ కారం తీసుకున్నాను నేను. ఇప్పుడు అండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిగడ్డలు. ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు ఇవి అయితే ఉడికిపోయినాయి కదా కోడిగుడ్లు మనకి. ఇదిగోండి, పొయ్యి అయితే ఆఫ్ చేసేస్తున్నాను నేను. ఇదిగోండి, చల్లటి నీళ్ళు తెచ్చి పెట్టుకున్నాను నేను. ఒక గిన్నెలో చల్లటి నీళ్ళు తెచ్చి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదిగోండి, ఈ కోడిగుడ్లు దించాక ఇదిగోండి దించుకున్నాక ఇదిగోండి తీసి ఈ నీళ్ళల్లో వేస్తున్నాం. మనకేంటంటే వేడి చల్లారాలంటే చాలా టైం పట్టిద్ది. చల్ల నీళ్ళలో వేసేస్తే త్వరగా చల్లారిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఎగ్స్ ఒలుచుకోవడానికి ఈజీగా ఉంటాయి అన్నమాట. పట్టుకొని వెంటనే ఒలుచుకోవాలన్నా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఒలిచి పెట్టుకుందాం మనం. ఓకేనండి, అయిపోయినాయి ఎగ్స్ ఒలుచుకోవటం అయితే. 6 ఎగ్సే కదా మనం తీసుకుంది. అర డజన్ ఎగ్స్ అయిపోయినాయి, ఒలిచేసాను. ఇప్పుడు ఈ నీళ్ళు పక్కన పెట్టేద్దామండి. ఇవి కూడా కాలుతున్నాయి. ఈ 2 తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చాకు తీసుకొని వీటిని కొంచెం ఘాట్లు పెట్టుకుందాం. ఈ 2 గుడ్లు పగిలినాయి. కట్మా గుడ్లు ఏం పగలేదండి, బాగానే ఉడికినాయి అనమాట. సన్నగా ఘాట్లు పెట్టేసుకుందాం అన్నిటికీ. ఇదిగోండి ఈ విధంగా. ఓకే అండి, ఒక కళాయి తీసుకొని ఆయిల్ అయితే పోసేసానండి నేను. ఓకే అండి, ఇప్పుడైతే ఆయిల్ కాగింది కదా. కాగిన ఆయిల్లో ఎగ్స్ అనేవి వేసుకుంటున్నాను నేను. పక్కేదాకా గుడ్లు మళ్ళీ రెండో వైపుకి తిప్పుకోవాలండి ఎగ్స్ అనేది. ఇదిగోండి, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఎగుతాయి. బాగా కాగే ఆయిల్ వేస్తే అప్పుడు మనకి ఎగ్స్ అనేది పర్ఫెక్ట్గా ఎగుతాయి అన్నమాట. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఎగ్స్ అయితే మనకి మంచిగా ఎగిపోయింది. కలర్ కూడా చూడండి, ఎక్కడ ఫుల్ వైట్ లేకుండా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసింది ఎగ్స్ అన్ని. తీసి ఎగ్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం ముందు మనం. ఇదిగోండి, ఎగ్స్ పక్కన పెట్టేసాం. ఇదిగోండి, ఎగ్స్ అనేది పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు చేసుకోవాల్సింది ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఈ చిటపట్లాడాక పచ్చిపప్పు, మినపప్పు వేసుకోవాలి. పచ్చిపప్పు, మినపప్పు వేసుకోవాలి. వేగేటప్పుడు పచ్చిపప్పు, మినపప్పు వేగేటప్పుడు జీలకర్ర వేసుకోవాలి. ఇవ్వండి, జీలకర్ర వేసుకొని ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసా కదా. ఇప్పుడు ఇవి మనకి వేగిపోయినాయి. పచ్చిపప్పు ఇవన్నీ మంచిగా మనకి వేగిపోయినాయా లేదో చూసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకుని 2 పెద్ద ఉల్లిపాయలు వేసాను. ఇవి బాగా మంచిగా వేగాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, పూర్తిగా వేగాలన్నమాట. ఇది దాదాపుగా ఉల్లిపాయలు వేగొచ్చినాయి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను, ఒక 4 రెబ్బల కరివేపాకు. ఇంకా ఉల్లిపాయలు మంచిగా వేగాలండి, పూర్తిగా వేగాలి. ఉల్లిపాయ కొంచెం కూడా పచ్చి లేకుండా వేగాలి. చూసారు కదా, మంచిగా అసలు ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి, ఎక్కడ పచ్చి లేకుండా. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలు పూర్తిగా వేగాక వేసుకోవాలి పసుపు వేసుకొని. ఇప్పుడు కొంచెం లైట్గా సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనకి కారం అనేది వేసుకోవాలి. నేనైతే కారం వేసుకొచ్చానండి. కారం సరిపోద్దండి కారం నాకు. ఒక 4 స్పూన్లు వేసుకున్నాం కారం వేసుకొని ఇప్పుడు ఈ ఎగ్స్ అనేది ఇందులో వేసేసుకోవాలి.
ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలండి. మన కారంలో లైట్గా ఉప్పు ఉండిద్ది, అయినా సరిపోదు మనకు ఉప్పు. దానికోసం కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట. లైట్గా కొంచెం ఉప్పు వేసుకోవాలి. కారం కాలేదనుకుంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు మనం. వేసుకొని ఇప్పుడు మొత్తం సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాల పాటు ఇదంతా బాగా ఎగ్గు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇదంతా కారం మాడకుండా ఎగ్గు పట్టే విధంగా ఆ స్మెల్ అంతా మంచిగా, సాంబార్ కారం అంటాము, కూర కారం అంటాము కదా, దీన్ని మంచి స్మెల్ వస్తుంది అనమాట వేయించుకుంటే. చాలా ఎగ్స్ వేయించుకున్నాం కాబట్టి మనం ఎట్లా కలిపినా కానీ ఇవి బ్రేక్ అవ్వట్లేదు, చూసారా. ఓకేనండి, ఇప్పుడైతే అయిపోయింది. 3 నిమిషాలు అవుతుంది వేసుకొని. మంచిగా ఏగిపోయింది. మనకి ఎగ్స్ కూడా బాగా పట్టేసింది అనమాట కారం. లైట్ కారంతో చేశాను అనమాట. ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. ఓకేనండి, ఇప్పుడు మనకైతే కోడిగుడ్డు కారం అనమాట. చాలా బాగుంది. ఇప్పుడైతే అన్నం పెట్టేసుకుంటున్నాను నేనైతే. వేడి అన్నం కాలుతుంది. అన్నం కూడా ఇవ్వండి. కోడిగుడ్లు ఎప్పుడైతే చూసారా, చాలా బాగుంది. ఇప్పుడైతే తినేస్తాను నేను. ప్లీజ్ మీరు అందరూ మన వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.